మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. మరోకోణం, నేను మీ ప్రసాద్. అల్లు అర్జున్ బెయిల్ రద్దు, 10 ఏళ్ళు జైలు శిక్ష. ఏంటి, షాక్ అయ్యారా? మీరే కాదండి, నేనే షాక్ అయ్యా. ఎందుకంటే మరి అంత శిక్ష పడుతుందా ఏంటి? ఇది ఎవరు చెప్పారు అని అంటే, ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణులు చెబుతున్న వార్తలు ఇవి. ఇక్కడ ఏమేమి జరిగింది, ఎందుకు శిక్ష పడే అవకాశం ఉంది, మరి చేసిన తప్పులేంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. దానికంటే ముందుగా అల్లు అర్జున్కి బెయిల్ రద్దవుతుందా, శిక్ష పడుతుందా, శిక్ష పడటానికి అల్లు అర్జున్కి నిజంగా చేసిన తప్పు క్షమించరానిదేనా ఏంటి అనే మీ అభిప్రాయాన్ని మీరేమైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏదైతే డిసెంబర్ 4వ తేదీన ఏ ఘటన చోటు చేసుకుందో మనందరికీ తెలిసిందే, పుష్ప 2 రిలీజ్ సందర్భంగా. సో దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. కానీ అక్కడ ఏ నిబంధనలను ఉల్లంఘించారు, ఏ విషయంలో అల్లు అర్జున్కి బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది అనేది మాత్రమే మనం చర్చించుకుందాం. సో అల్లు అర్జున్ వీళ్ళు ఏదైతే ఆ సంధ్య థియేటర్కి వెళ్ళటం, అక్కడ రాకూడదు, రావడానికి అవకాశం లేదు అని చెప్పేసి పోలీసులు, అవకాశమే లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పినా కానీ వచ్చారు అనేది పోలీసుల యొక్క వర్షన్. కానీ అసలు మనకి ప్రజలకు ముందు తెలిసింది ఇన్ఫర్మేషన్ ఏంటండి, థియేటర్ యాజమాన్యం పోలీసులకి లేఖ రాశారు, ఇదిగో ఈ విధంగా హీరో వస్తారు అని చెప్పేసి లేఖ రాశాము అని చెప్పేసి మాత్రమే ప్రజలకు తెలియజేశారు. దానికి పోలీసులు మరి పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది మాత్రం వాళ్ళు బయట పెట్టాల. వీళ్ళు లేఖ రాసిన తర్వాత పోలీసులు ఆ థియేటర్కి వెళ్ళి అక్కడ మొత్తం పరిశీలించి, ఓకే ఇక్కడ అల్లు అర్జున్ వస్తే తొక్కిసలాటలు జరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే చాలా చిన్న థియేటరు, జనాభా ఎక్కువ మంది వస్తారు, పైగా సినిమా రిలీజ్ ఒకటి, దానికి తగినట్టుగా హీరో రావడం మరొకటి. సో ఈ తరుణంలో అక్కడ రిస్కే అని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క పర్మిషన్కి అవకాశం ఇవ్వాల. ఆ రిజెక్ట్ చేసిన వార్తని అటు ఫిలిం యూనిట్ సభ్యులు కానీ లేదా ఇక్కడ థియేటర్ యాజమాన్యం కానీ ఆ విషయాన్ని బయటపెట్టాల. కట్ చేస్తే అల్లు అర్జున్ అక్కడ ర్యాలీ నిర్వహించడం, ఏది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి థియేటర్ వరకు ఆయన ర్యాలీ చేయటం ఒకటి. అసలు పర్మిషనే లేదన్నప్పుడు ర్యాలీ ఎలా చేస్తారు ఒకటి. ఇక దాని తర్వాత ఆయన థియేటర్లోకి వచ్చారు, అక్కడ ఈ స్టాంపుడ్ అంటే తొక్కిసలాట జరిగింది, ఇది మనకు తెలిసిందే. ఇక్కడ ఈయన శిక్ష పడటానికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయి అని అంటే, ఏదైతే ఆయన పైన కేసు నమోదైందో, నమోదైన తర్వాత ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడం కావచ్చు, ఇంటీరియం బెయిల్, ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఒక పూట ఆయన జైల్లో ఉన్నారు, తెల్లవారు వచ్చేశారు. సో ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా, మరి బెయిల్ ఎందుకు రద్దు అవుద్ది అనే డౌట్ మీకు రావచ్చు. అది కూడా నేను క్లియర్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆయన బెయిల్ పైన వచ్చారు, వచ్చిన తర్వాత వచ్చి రాగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, చూసారు, గుర్తుందా? మొన్న పెట్టింది కదా, దానికి ముందు ఏంటి అంటే, ఇదిగో ఇట్లా వీళ్ళకి నష్టపరిహారం కింద ఒక 25 లక్షలు ఇస్తాను అని చెప్పేసి అన్నారు. అది జరిగిన వెంటనే ఎవరైతే రేవతి భర్త ఉన్నారో ఆయన నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన అనటం. సో ఇక్కడ అంటే ఏంటి, సాక్షులను కానీ లేకపోతే బాధితులను కానీ ప్రలోభాలకు గురి చేయటము అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ మీరు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు ఏంటి కండిషన్స్ ఉంటాయి, మీరు ఊరెదులు వెళ్ళకూడదనో, దేశం విడిచి వెళ్ళిపోకూడదనో, అలాగే సాక్షులను ప్రభావం చేయకూడదు అనో, సో ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్నీ కూడా ఈయన ఇగ్నోర్ చేసేసి, అంటే వాటిని వైలేట్ చేసేసి అధిక మించి చేసినట్లే కదా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా నేను ఇంత ఇస్తున్నాను అంత ఇస్తున్నాను, అదేదో డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టకుండా ఆయన ఆ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి ఎంతో ఇస్తే అది వేరు. కానీ ఇక్కడ డైరెక్ట్గానే ఈ విధంగా చేయటం అనేది ఒకటి వైలేషన్ కిందకు వస్తుంది. ఇక దాని తర్వాత ఇది ప్రధానమైన అంశం. ఇప్పుడు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, చూశారు. ఆ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాంట్లో ఏంటి, 10:45కి అంటే మార్నింగ్ 10:45కి వీళ్ళు అక్కడ థియేటర్లోకి వెళ్ళి అల్లు అర్జున్ గారిని బయటకు వచ్చేసేమనండి, ఇక్కడ వద్దు, ఆల్రెడీ ఒక మహిళ చనిపోయారు అని చెప్పేసి చెబితే, ఆ మేనేజర్ నేనే చెప్తాను అని చెప్పేసి అనటం, ఆ మేనేజరు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి గంట సేపు అంటే 11:45 వరకు కూడా రాలేదు అని పోలీసులు చెప్తున్న కథనం. సో ఈ తరుణంలో అంటే పోలీసులు చెప్పినా కానీ పట్టించుకోకుండా అక్కడ ఉండిపోయారు. లేదు, ఇంకా పోలీసులు చెప్పింది ఏంటి, మేము సినిమా అయిపోయిన తర్వాతే వస్తాము అని చెప్పేసి మరొకటి. అంటే ఒక మహిళ చనిపోయినా కానీ సినిమా అయిపోయిన దాకా ఆయన ఉంటారా అనేది
వాళ్ళ యొక్క ఉద్దేశం కావచ్చు. సో అట్లా నిజంగా అల్లు అర్జున్ చేసుంటారా అంటే ఇది అనుమానాస్పదమే. అల్లు అర్జున్ గారు ససేమిరా అలా చేయడానికి కూడా స్కోప్ లేదని మనం నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈయన సినిమా అయిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చి మరలా అభివాదం చేశారు చూశారు, అలా చేస్తే అది తప్పవుతుంది. సరే సినిమా అయిపోయిన తర్వాత చెప్పారా లేకపోతే ఎప్పుడు చెప్పారా, కానీ ఈ విషయం అయితే కన్వే అయింది కదా రేవతి గారు మరణించారని. అప్పుడు కూడా ఆయన బయటకు వచ్చేసి అభివాదం చేయటం, అభిమానులకు అట్లాంటివి చేస్తే మాత్రం అది తప్పే. అయితే ఇక్కడ మరొక అంశం ఉంది. ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్సెస్ అనేవి కూడా చాలా ముఖ్యం. సో ఏదైతే అల్లు అర్జున్ గారు ఉన్నారు అన్నట్టు కదా, ఆయన ఏ సమయం వరకు ఉన్నారు, ఆయన మధ్యలో నేను బయటకు వెళ్ళిపోయానని చెప్పేసి అన్నారు అల్లు అర్జున్ గారు. నేను మధ్యలో బయటకు వెళ్ళిపోయానని ఆయన అంటాం, ఇక్కడేమో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే సినిమా అయిపోయిందాక వీళ్ళు రాలేదు అని. సో ఇప్పుడేంటి, ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి? ఆయన సిగ్నల్ ఫోన్ ఆధారంగా ఆయన ఏ టవర్ ప్రమిసెస్లో ఉన్నారు, ఎంతసేపు ఉన్నారు, ఆయనతో పాటుగా ఆయన బౌన్సర్లు ఉన్నారు చూసారా, అది 30 మందో 40 మందో 50 మందో ఎంతమంది బౌన్సర్లు ఉన్నారో ఆ బౌన్సర్ల ఫోన్ సిగ్నల్స్ కూడా ఏ టవర్ కింద ఉన్నాయి అనేది పరిశీలిస్తే అప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వస్తుంది. ఎందుకంటే పోలీసులు రిలీజ్ చేసిన వీడియో ఒకటి ఉంది, అంటే అల్లు అర్జున్ ఇంకా థియేటర్లోనే కూర్చున్నది. అది ముందు వీడియోనా తర్వాత వీడియోనా, అంటే ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయక ముందు వీడియోనా తర్వాత వీడియో అనేది మాత్రం మనం ఐడెంటిఫై చేయలేము. సో ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్తో సహా ప్రూవ్ చేస్తే అల్లు అర్జున్ అక్కడే ఉన్నారు మేము చెప్పినా కానీ సినిమా అయిపోయిన దాకా రాలేదు అని కనుక పోలీసుల తరపున న్యాయవాది వాదించారు, అది జడ్జి గారు నమ్మేలాగా ఆధారాలతో సహా ఇచ్చారనుకోండి, అప్పుడు బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. ఇది ఒక అంశం. ఇప్పుడు ఏదైతే ఈ ప్రలోభాలకు గురి చేసింది ఒక కేసు, దీంతో పాటుగా అసలు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు చూసారా, ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ప్రెస్ మీట్ గురించి సాధారణంగా ప్రెస్ మీట్ ఉందనగానే ఎవరైనా ఏం భావిస్తూ ఉంటారు, ఓకే ఆయన రిగ్రెట్ ఫీల్ అయ్యారేమో, సో క్షమాపణలు చెప్తారేమో, బాధితుల గురించి కొంచెం మాట్లాడి తన సానుభూతి తెలియజేస్తారేమో అని అనుకుంటే అది పోలీసులకి కౌంటర్ ఇచ్చేలాగా ఆయన ప్రెస్ మీట్ ఉంటుందని ఎవరు ఊహించాల. సో ఆ విధంగా జరిగేసరికి అది కూడా ఒక బెయిల్ పైన ఉన్నప్పుడు ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టకూడదు అనేదే మరొక వివాదం. ఇక దాంతోపాటుగా ఇప్పుడు ఈ అల్లు అర్జున్ చెప్పిన విషయం చూశారు, నేను సినిమా అయిపోయిన తర్వాత మధ్యలోనే వచ్చేసానని చెప్పేసి అన్నారు, కానీ అక్కడ అయిపోయిన తర్వాత వచ్చారని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కనుక అల్లు అర్జున్ చెప్పింది అబద్ధం అని ప్రూవ్ అయితే మరలా అది కూడా మరొక కేసుగా ఉండబోతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన చట్టాలు BNS ప్రకారంగా ఏవేవైతే కొన్ని సెక్షన్లు నమోదయ్యాయో ఆ సెక్షన్ల ప్రకారంగా చెబితే దాదాపుగా 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే న్యాయ నిపుణులు చెబుతూ ఉన్నారు. సో ఇటువంటి తరుణంలో అసలు ఇప్పుడు బెయిల్ రద్దు అవుతుందా అవ్వదా? ఎందుకంటే నిన్న చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ గారికి నోటీసులు జారీ చేశారు, మీరు ఆ విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి. సో ఆయన ఈరోజు ఉదయం 11 గంటలకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. వెళ్ళిన తర్వాత విచారణ జరుపుతారు. విచారణలో మరి ఎటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి, ఆయన ఏమడుగుతారు, ఆయన ఏం సమాధానం చెప్తారు, మరి ఒకదానికి సంబంధం ఉంటుందా ఉండదా, ఇవన్నీ కూడా చాలా ఆచితూచి వాళ్ళు ప్రశ్నలు అడగటం, వీళ్ళు సమాధానాలు చెప్పడం అనేది ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అల్లు అర్జున్ని కార్నర్ చేశారు, టార్గెట్ చేసి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఒక సీఎం గారు ఒక హీరోని టార్గెట్ చేసేంత ఏముంటుందండి? ఏదో ఒక ఫంక్షన్లో ఆయన పేరు ప్రస్తావించలేదు, గుర్తు రాలేదు అని అన్నందుకు టార్గెట్ చేస్తారా? అలా మాట్లాడుకునేవాళ్ళు అంటే మాత్రం అది చాలా ఫూలిష్నెస్గానే భావించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా హుందాగా ఉండేవాళ్ళు ఎవరికి వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ అసెంబ్లీ సాక్షిగా రేవతి గారి మరణం పట్ల ఆయన చెందిన ఆవేదన ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు, నిజంగా ఎంత బాధాకరంగా జరిగిందా అని చెప్పేసి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తారు. అలాగే ఇక నుంచి భవిష్యత్తులో ఎక్కడా కూడా సినిమాలకు సంబంధించి నేను అధిక షోలకు కానీ అధిక ధరలకు కానీ అట్లాంటి వాటికి పర్మిషన్ ఇవ్వను, అంటే బెనిఫిట్ షోలు బంద్ చేస్తాను అని చెప్పేసి ఆయన తీసుకున్న నిర్ణయానికి కూడా ప్రతి ఒక్కరు ప్రశంసించారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరంగా ఆయన స్పందించిన విధానం, అయితే అక్కడ అల్లు అర్జున్ విధానం కొంచెం ఆ డిఫర్ అవడం ఒకటి. అలాగే ఇక్కడ మరొక కీలకమైన అంశం పోలీసులు వ్యవహరించిన తీరు. ఇక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యమా, ఏం జరిగింది ఏంటి? ఒక ప్రక్కన పర్మిషన్ లేకపోయినా అల్లు అర్జున్ ఎలా వస్తారు అంటే పోలీసులు పర్మిషన్ లేకుండా వచ్చేస్తే మరి అది కూడా వైలేట్ చేసినట్టే కదా రూల్స్ని. సో మరి అంత రూల్స్ వైలేట్ చేసినా ఓ పక్కన వాళ్ళు ర్యాలీ నిర్వహించినప్పుడు ర్యాలీ దగ్గర అయినా సరే పోలీసులు ఆపల, సంధ్యా థియేటర్ బయట అయినా సరే ఆపేయాలి, ఎందుకంటే మీకు పర్మిషన్ లేదు కదా ఎలా వచ్చారు అని చెప్పేసి. మరి ఇదంతా కూడా పోలీసుల వైఫల్యం కాదంటారా?
అంతెందుకండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఇంటెలిజెన్స్ చేయవలసింది ఏంటి? ఒకవేళ వాళ్ళు వస్తారా, వస్తే ఏం జరగబోతుంది, అప్పుడు పోలీసులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ శాఖ పోలీసులను అప్రమత్తం చేయాలి. మరి పోలీసులు సఫిషియెంట్గా లేరనుకోండి, ఇంకా అదనంగా పోలీస్ ఫోర్స్ తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు కమ్యూనికేట్ చేసుకొని ఆ స్పెషల్ పోలీసులను, ఆర్మ్డ్ రిజర్వ్డ్లో ఉంటారు పోలీసులు, వాళ్ళని తీసుకొచ్చైనా సరే అదనపు బలగంతో అక్కడ ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత పోలీసులది. అంటే ఈ పోలీస్ శాఖ సరిగ్గా వ్యవహరించిన తీరు వల్ల ఆ అపవాదంతా కూడా ప్రభుత్వం మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతిదీ రేవంత్ రెడ్డి గారి దగ్గరుండి మీరు పోలీసులందరూ ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పలేరు కదా. దానికి సంబంధించిన డీజీపీ ఉన్నారు, పోలీస్ కమిషనర్ ఉన్నారు, ఏసీపీ ఉన్నారు, డీసీపీ ఉన్నారు. సో వీళ్ళందరూ చేయవలసింది అక్కడే. సో వాళ్ళు కొంత అజాగ్రత్తగా ఉన్నారు అనో, లేకపోతే ఇంటెలిజెన్స్ వైఫల్యమనో ఆ విమర్శలు కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఈ తరుణంలో ఇక మొత్తం వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి తోసేయటం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ కావచ్చు, ఆయన టీం కావచ్చు, కొంత బాధ్యతగా వ్యవహరించాలిగా. ప్రజలు అక్కడ విపరీతంగా అభిమానులు వస్తారు సినిమాకి. ముందు మామూలుగానే సినిమా పుష్ప 2 అనగానే విపరీతమైన హైప్ ఉంది. సో చాలామంది వస్తున్నారు. పైగా అక్కడ 1 కాదు 2 కాదు కదా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే బాగా రష్ ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలో అన్ని థియేటర్లో దాదాపుగా అదే సినిమా ఉంది. సో అభిమానులు గట్టిగా ఉంటారు. దానికి తగినట్టు హీరో వస్తున్నారంటే ఇప్పుడు ఏ సినిమా హాల్ దగ్గర ఉన్న ఆ అభిమానులందరూ కూడా ఆ సినిమాకి వెళ్ళవలసిన దానికి కూడా 10 నిమిషాలు లేట్గానే వెళ్ళొచ్చులే, అల్లు అర్జున్ వస్తున్నారంట కదా అని అందరూ ఒకేసారి గుమ్మి కొడతారుగా. సంధ్యా థియేటర్ కెపాసిటీ 35mm 70mm, దేవి అలాగే ఓడియన్, ఇలా సప్తగిరి, ఇలా వరుసనే థియేటర్స్ ఉన్నాయి. ఆ థియేటర్లో ఉన్న ఆ అభిమానులు, సినిమాకు వచ్చిన అభిమానులందరూ కూడా హీరో వస్తున్నారనేసరికి ఒకేసారికి భూమి కొడితే ఎంత రష్ ఉంటుందండి. మరలా దానికి తోడు ఈ ప్రైవేట్స్ అని ఎవరికి, అల్లు అర్జున్కి ఆ బౌన్సర్లు వాళ్ళు 40 మంది ఎంతమంది ఉన్నారంట. ఇంకా చాలా బలంగా ఉంటారు కదా వాళ్ళు. ఇక ఏ అని తోసిపడేయటం, ఇదంతా కూడా చివరికి పోలీసులు కూడా లెక్క చేయని విధంగా ఉండటం. సో ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి డిసైడ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు సాక్ష్యాధారాలతో సహా టెక్నికల్ ఎవిడెన్సెస్ నేను చెప్పిన విధానంగా మొత్తం కనుక ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు అల్లు అర్జున్కి శిక్ష తప్పదు అని చెప్పేసి అయితే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. సో ఇక్కడ చట్టం అందరికీ సమానమే. హీరో అయితే ఒకటి, సామాన్యుడు అయితే ఇంకోటి, అలా ఉండకూడదు. సో పోలీసులు కూడా అదే తరహాలో వ్యవహరించాలి. ఎందుకంటే ఒక సామాన్యుడు అయితే ఇమీడియట్గా ఈడ్చుకెళ్ళి జీవులో పడేస్తారు. అదే ఒక హీరో అనేసరికి ఏమో రిక్వెస్ట్ చేసి 1కి 10 సార్లు మీరు రండి అనేదాకా ఆపుతారా? అట్లా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు పోలీసులు చెప్పింది నిజమా, వీళ్ళు చెప్పింది నిజమా, ఎవరు చెప్పింది ఎంత నిజం, ఎవరు చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధాలు ఉన్నాయా, పోలీసులు చెప్పిన సమయం ఆ సమయ ప్రకారంగా అవన్నీ వాస్తవాలేనా, అవి అందులో కూడా మళ్ళీ ఏమైనా కల్పితాలు ఉన్నాయా అనేది కూడా విచారణ జరపాలి. ఆ విచారణలోనే అసలు వాస్తవాలు బయటకు రావాలి. బయటకు వస్తే అప్పుడు ఎవరిది ప్రధానంగా తప్పు లేదు, ఇరువురిది తప్పు ఉందా ఏంటి అనేది ప్రజలకు తెలియచేయాలి. ఇది ఎవరికి తెలియచేయాలి? ప్రజలకి. ప్రజలు కూడా కొంత అవగాహన పెంచుకోవాలి ప్రతి విషయంలో. ఇప్పుడు అన్నిటిలో బాగా మెలుకుంటారు. మరి సినిమాల విషయంలో ఎందుకు అంత తొందరపాటు? ఒక రోజు ఆగండి, 2 రోజులు ఆగండి, లేదా 1 వారం రోజులు ఆగండి, నష్టమే ఉంది. అంత ప్రాణాల మీదకి ఏమి వచ్చేలేదు కదా. సినిమా ఇప్పుడు చూడకపోతే చచ్చిపోతాం అనే విధానం లేదుగా. కానీ ఎందుకు అంత తొందరపాటు? కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి. ఒక అల్లు అర్జున్ వచ్చేసాడు కాబట్టి చనిపోయారని, లేకపోతే పోలీసుల వైఫల్యం వల్లే చనిపోయారని కాదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత కూడాను. అభిమానులు కూడా అభిమానం ఉండాలి, కానీ మరి మితిమీరిన అభిమానం ఉంటే అది ప్రాణం మీదకే తీసుకొస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి వాటికి తొందరపడకుండా కొంచెం ఆచితూచి ఉండండి. ఎందుకంటే ప్రాణం అన్నిటికంటే విలువైనది. మీ ప్రాణం మీ కుటుంబ సభ్యులకి చాలా అవసరం. మిగతా వాళ్ళకి పెద్దగా పట్టినట్టు ఉంటుంది, కానీ ఆ కుటుంబానికి తెలుసు ఆ బాధ ఏంటో, ఆ మనిషి లేకపోతే ఆ యొక్క ఇబ్బందులు ఏంటి అనేది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా మంచి అవగాహనతో ఉండాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అల్లు అర్జున్ బెయిల్ రద్దు, 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఏదైతే న్యాయ నిపుణులు చెప్తున్నారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.